మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. వరల్డ్ వైడ్ 5200కు పైగా స్క్రీన్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మంచు విష్ణు లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీ రోల్స్ ప్లే చేశారు. అవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఇవాళ అంటే జూన్ 27న రిలీజ్ అయింది. ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. దైవభక్తే లేని నాస్తికుడైన హీరో ఎలా శివభక్తుడిగా మారాడు, ఈ క్రమంలో హీరోలో ఎలాంటి మార్పులొచ్చాయి, ఆ తర్వాత కథ ఏమైంది అనేది ఓవరాల్ గా కన్నప్ప సినిమా పాయింట్ గా చెప్పొచ్చు. సినిమా స్టార్ట్ అవడమే మంచి సీన్తో మొదలై హీరో ఎంటర్ అయ్యాక స్పీడ్ అందుకుంటుంది. కొంచెం స్లో అవుతున్నట్టు అనిపించిన ప్రతిసారి స్పెషల్ క్యామియోలు ఎంట్రీ ఇస్తూ సినిమాకు భారీగా హెల్ప్ చేశాయని చెప్పొచ్చు. హీరో హీరోయిన్ల ట్రాక్ కొంచెం రొటీన్ గా సాగినా కథ కూడా అక్కడక్కడ ప్రిడిక్ట్ చేసే విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ అదిరిపోతుంది. పైగా ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ కు మంచి లీడ్ని ఇవ్వడమే కాకుండా అంచనాలను పెంచేలా చేసింది. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి ఎబో యావరేజ్ లా అనిపించేలా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా ప్రభాస్ ఎంట్రీతో ఒక్కసారిగా ఊపేస్తుంది. తర్వాత వచ్చే సీన్స్ ఆసక్తిగా సాగుతూ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లు అదిరిపోయే రేంజ్లో ముగుస్తాయి. మంచు విష్ణు కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రభాస్ క్యామియో రోల్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మోహన్ లాల్ క్యారెక్టర్ బిగ్ సర్ప్రైజ్. నేపథ్య సంగీతం, ఎలివేషన్స్ టాప్ క్లాస్ గా ఉన్నాయి. క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ థియేటర్ బయటకు వస్తారంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చాడు. ప్రభాస్ కోసమే ఈ సినిమాకు వెళ్ళిపోవచ్చంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. మొత్తానికి సినిమా పడుతూ లేస్తూ సాగినా కూడా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో మూవీ రూపొందడంతో సినిమా అబో యావరేజ్ కి అటు ఇటుగా ఎండ్ అవుతుంది. మొత్తం మీద సినిమా లెంత్ కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలగడం, కొన్ని సీన్లు డ్రాగ్ అయినట్లు అనిపించడం, తర్వాత కథ ఏమవుతుంది అని చెప్పేలా కథ ఉన్నా గానీ మిగిలిన రోల్స్ అన్ని బాగా వర్కౌట్ అవ్వడం, ప్రభాస్ రోల్ భారీ ఇంపాక్ట్ ను చూపించడంతో సినిమా ఎండ్ అయ్యేసరికి బాగుందనిపిస్తుంది. కొంచెం సినిమా లెంత్ తగ్గించుంటే ఇంకా బెటర్గా అనిపించేదేమో అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా పర్వాలేదు అని అనిపించుకుంటుంది.